ఇంకా వన్ బై వన్ వెళ్ళాలి. ఒకటి ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా అనే కాన్సెప్ట్ ఒకటి, ఇడియోమెట్రిక్ కాన్సెప్ట్ అని ఇంకోటి, ఈ చెప్పుకోవాలరా. వీటికి సంబంధించిన వర్క్ షీట్స్ కూడా వాళ్ళు మీకు పెడతారు. అంటే ఆ 4 కాకుండా ఇంకా ఎక్స్ట్రా పెడతారు. ఓకే, మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఆ డిస్కషన్కి వెళ్ళబోయే ముందు ఒక 2-3 పాయింట్స్ క్లారిఫై చేస్తాను మీకు. ఓకేనా? అదేంటంటే ఒక పాయింట్ రా, ఇన్ ఏ కాంపౌండ్, ఏదన్నా ఒక కాంపౌండ్ తీసుకున్నావు అనుకోరా, నువ్వు పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ కావాలనుకోండి. పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాంపౌండ్ ఇంటూ 100 ఇలా తీసుకుంటారా. మళ్ళీ ఇంకోసారి, వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాంపౌండ్ ఇంటూ 100. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారా. SO3 కాంపౌండ్ తీసుకున్నారా. ఇక్కడ సల్ఫర్ ఒక్కటే ఉందిరా. సల్ఫర్ వెయిట్ ఎంత? 32 రా. దాని మాలిక్యులర్ వెయిట్ ఏంటంటే 80 ఇంటూ 100. సింప్లిఫై చేసుకుని నీకు వాల్యూ వస్తా. సింప్లిఫై చేసుకుంటే వాల్యూ వస్తాయి. ఓకేనా? రెండోది, ఒకవేళ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ కావాలనుకోండి. ఆక్సిజన్ రా 3 ఆక్సిజన్స్ 48 ఉందిరా, బై 80 ఇంటూ 100. ఇదిరా. ఇన్ ఏ కాంపౌండ్, percentage of element is equal to weight of element by molecular weight of element. Okay na? Sorry, molecular weight of compound into 100. మళ్ళీ ఇంకోసారి, weight of element by molecular weight of compound into 100. ఇది ఎలా వాడతారో మన వర్క్ షీట్ లో ఎవరైనా నాకు 2 డౌట్స్ పెట్టాడరా, అది నేను మళ్ళీ చెబుతాను, విడిగా చెప్తాను వర్క్ షీట్ సంగతి. ఆ తర్వాత ఒక చిన్న పాయింట్ కానండి, పర్సెంటేజ్ ప్యూరిటీ అని ఇంకొక క్వశ్చన్ వస్తారా, అది వేరురా. మళ్ళీ ఇది పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ రా, ఇది పర్సెంటేజ్ ప్యూరిటీ. ఇది చాలా సింపుల్ గా, ఎప్పుడో ప్రతి ఒక్కరికి లోయర్ క్లాస్ నుంచి తెలుస్తుంది. వెయిట్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్స్, వెయిట్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్స్ బై టోటల్ వెయిట్, మొత్తం వెయిట్ రా, ఇంటూ 100 ఇంటూ 100. ఇది రెగ్యులర్ పాయింట్ రా. Percentage of purity is equal weight of pure substance by total weight into 100. ఇది ఇంకొక పాయింట్ రా. సరే, ఈ రెండు పక్కన పెడదాం కాసేపు. ఓకే, రాసుకున్నారు రన్నింగ్ నోట్స్? ఓకే, 2 పాయింట్స్. ఇక తర్వాత మనకు కావాల్సింది ఏంటంటారా, ఇందాక కూడా చెప్పాను, ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా. సరే, ఒక్కసారి ఎవరికైనా మీకు తెలిస్తే నాకు చెప్పండి, వాట్ ఈజ్ మాలిక్యులర్ ఫార్ములా? మాలిక్యులర్ ఫార్ములా సింపుల్ గా ఎంఎఫ్ అంటుంటామరా. మాలిక్యులర్ ఫార్ములా, దీని మీద బిట్స్ ఉంటాయిరా. మాలిక్యులర్ ఫార్ములా ఒక సింపుల్ మోడల్ ఉంటుంది, ఆ మోడల్ని బట్టి ఎన్ని బిట్స్ ఏం చేయొచ్చు. నేను చెప్తాను వినండి. ఒక్క నిమిషం వినంటే తర్వాత రాసుకోవచ్చు. నేను రాసుకోమని మళ్ళీ చెప్తాను. రేషియో ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ present in one molecule of a substance. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నాం అనుకోండి, H2SO4. దీంట్లో H2 ఉందరా, S1 ఉందరా, O4 ఉందరా, 2:1:4. ఇప్పుడు రాసుకుంటే డెఫినేషన్ రాసుకుంటా. రేషియో ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, ratio of atoms of different elements present in a molecule of a substance, molecule of a substance. ఇదే ఒక్కటే అవసరం లేదురా, ఇంకెలాంటి చాలా తీసుకోవచ్చు. మనం చాలా తీసుకోవచ్చు. అంటే బెంజిన్ రా, మీకు తెలుసు అనుకుంటాను, C6H6 అని రాస్తాం బెంజిన్. దీంట్లో 6 కార్బన్స్ ఉన్నాయిరా, 6 హైడ్రోజన్స్ ఉన్నాయిరా.
6 కార్బన్స్ 6 హైడ్రోజన్స్. ఇది మాలిక్యులర్ ఫార్ములా దీనిది. ఇలా రాసుకుంటా వెళ్ళొచ్చు. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసిన మాలిక్యులర్ ఫార్ములా అంటే రేషియో ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ వన్ మాలిక్యూల్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. నెక్స్ట్ ద ఎంపిరికల్ ఫార్ములా. ఎంపిరికల్ ఫార్ములా దీన్ని ఈఎఫ్ అని రాస్తూ ఉంటారు. జాగ్రత్త, ఇందాక ఇప్పుడు తేడా ఒక చిన్న వర్డ్, సింపుల్ రేషియో ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ వన్ మాలిక్యూల్ ఆఫ్ సబ్స్టెన్స్. సింపుల్ అనే వర్డ్ యాడ్ చేసిన ఇంకా అంతకంటే తేడా లేదురా. సింపుల్ రేషియో ఆఫ్ atoms of different elements, simple ratio of atoms of different elements present in one molecule of a substance. తేడా ఏంటంటారా, ఒరే ఇందాక ఇది మాలిక్యులర్ ఫార్ములా రేషియో అన్నా కదా, ఎంపిరికల్ ఫార్ములా తీసుకోవాలనుకుంటారా. ఎంపిరికల్ ఫార్ములా 2:1:4 అన్నా కదా, అక్కడ ఏ నంబరు కామన్ రాదురా. కాబట్టి అది ఇక్కడ ఇది కూడా అదే ఉంటుంది 2:1:4. కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ 1:1 అయిద్దిరా. 1:1 అంటే సిహెచ్ అయిద్దిరా. ఇది C6H6 కదా, సిహెచ్, ఎందుకంటే 6 కామన్ వచ్చింది కాబట్టి 6 కామన్. లేకపోతే అలాంటిదే గ్లూకోజ్ అందరూ తెలుసు, C6H12O6 గ్లూకోజ్. ఏమని ఇస్తారంటే అక్కడ 6:12:6 రా. అంటే కార్బన్ 6, హైడ్రోజన్స్ 12, ఆక్సిజన్స్ 6. సింపుల్ రేషియో రాస్తారు అనుకోండి 1:2:1 రా. అంటే CH2O ఇద్దరు ఎంపిరికల్ ఫార్ములా అయిపోయిందా. ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాలి నువ్వు. ఏం తెలియాలి సార్ అంటే అది మాలిక్యులర్ వెయిట్ మీకు తెలుసురా. ఒక ఎక్స్ అని ఒకటి రాస్తాంరా, మాలిక్యులర్ ఫార్ములా వెయిట్. సింపుల్ గా దాన్నే మనం మాలిక్యులర్ వెయిట్ అని కూడా అనొచ్చు, ఏదైనా పర్లేదులే. మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. ఈ రేషియోని ఎక్స్ అంటాం. దీనివల్ల ఏమొచ్చింది సార్ అంటే ఏం లేదు, మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ ఎంపిరికల్ ఫార్ములా టేకన్ ఎక్స్ రా. మళ్ళీ ఇంకోసారి మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ని ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ తో డివైడ్ చేస్తే ఎక్స్ అనేది వస్తే ఎంపిరికల్ ఫార్ములాకి టేకన్ ఎక్స్ అని రాస్తారా. అంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బెంజిన్ ఉందనుకోండి C6H6, సిహెచ్ టేకన్ 6 అని రాస్తారా. అంటే అదే C6H6 కింద లెక్క. అదే గ్లూకోజ్ ఉందనుకోండి CH2O టేకన్ 6 టైమ్స్ అంటారా. అదే C6H12O6 అయింది, C6H12O6 అయింది. ఇదిగో ఇలా రాస్తారా మనం. ఓకేనా, రైట్. ఇంకోసారి పాయింట్, ఎక్స్ అంటే మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. మాలిక్యులర్ ఫార్ములా అంటే ఎంపిరికల్ ఫార్ములా టేకన్ ఎక్స్ అని చెప్తున్నాను. అంటే ఇది ఇలా రాశాను, CH 6 టైమ్స్ అదే C6H6, CH2O 6 టైమ్స్ అదే C6H12O6 ఇలా చెప్తారా. ఓకే అందరికి, రైట్. నెక్స్ట్ వీటిలో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చెప్తాండా. ఒక ట్యాబులర్ ఫామ్ లో చేస్తాం, అది డైరెక్ట్ గా సింపుల్ గానే ఉంటుందిరా. ఒక్క నిమిషం ఇది డ్రాప్ చేస్తారా. ఇవాళరా వర్క్ షీట్ రా మీకు డిస్ప్లే చేయట్లేదురా, డైరెక్ట్ గా చెప్తున్నాను. ఏదన్నా కావాలని డిక్టేట్ చేసి, ఎందుకంటే సమ్ రికార్డింగ్ లో ప్రాబ్లం వస్తుందంటారా. ఎవడన్నా మళ్ళీ రికార్డ్ పెట్టమన్నప్పుడు కొద్దిగా కాంప్లికేషన్ వస్తుంది. అది రెక్టిఫై అయితే డిస్ప్లే చేసి చెప్తారా. సరేనా. ఇక ఇప్పుడు మనము ఒక్క 2 minutes మీద నేను కొన్ని పాయింట్స్ చెప్తాను వినండి. ఏంటి సార్ అవంటే, పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్, ఎవడు రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోవద్దు వినండి.
percentage of elements determined experimentally. అంటే ఒక కాంపౌండ్ లో ఏ ఎలిమెంట్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది ఎక్స్పెరిమెంటల్ గా డిటర్మైన్ చేసుకుంటారు. అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ ఈస్ డివైడ్ విత్ అటామిక్ వెయిట్, పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ తో డివైడ్ చేస్తే గివ్ రిలేటివ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్, ఆటమ్స్ అని అంటారు, రిలేటివ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ వస్తాయి. ఓకే, ఇఫ్ వీ డివైడ్ ద రిలేటివ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ విత్ స్మాల్ వాల్యూ, అంటే అక్కడ ఉన్న అంటే ఒక కాంపౌండ్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నారు, ఆ మూడిట్లో దేనికైతే తక్కువ వాల్యూ వస్తుంది రిలేటివ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేది, ఓకేనా, దాన్ని గనక నువ్వు స్మాల్ వాల్యూతో మిగిలిన మూడింటిని అంటే మొత్తం మూడింటిని డివైడ్ చేస్తే, ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, స్మాల్ వాల్యూ తీసుకుని 4ని డివైడ్ చేస్తే గివ్ ద సింపుల్ రేషియో, గివ్ ద సింపుల్ రేషియో, సింపుల్ రేషియో గివ్ ద, ఓకే, సింపుల్ రేషియో గివ్ ద ఎంపెరికల్ ఫార్ములా. ఆ సింపుల్ రేషియో మనకి ఎంపెరికల్ ఫార్ములా ఇస్తుందిరా. ఇఫ్ సింపుల్ రేషియో ఈజ్ ఫ్రాక్షనల్, we convert into whole number ratio by multiplying with smallest suitable integer. Smallest suitable integer తో మల్టిప్లై చేసి దాన్ని హోల్ నంబర్ రేషియోగా మారుస్తాం. ఇప్పుడు నేను కొన్ని రూల్స్ చెప్పాను రా, అవి పెద్ద విషయం ఏం కాదు, ఒక్క ప్రాబ్లం తీసుకొని 2 నిమిషాలు చెప్తే మీకు అర్థమైపోతుంది. అయితే ముందు ఇన్ఫర్మేషన్ చెప్పాలిగా రూల్స్ చెప్పాను, అర్థమైనా అర్థం కాకపోయినా ఎవడు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆ రూల్స్ నేను ఇప్పుడు మళ్ళీ నోట్స్ లా చెప్తాను, మీరు రాసేసుకోండి. ఇప్పుడు ఏదైతే చెప్పాను అయ్యే చెప్తాను, ఓకేనా. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంపెరికల్ ఫార్ములా అని పెట్టి రూల్స్ అని పెట్టుకుంటారు, రాయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంపెరికల్ ఫార్ములా రూల్స్, చిన్న ఐకన్ పెట్టి రూల్స్. మర్చిపోయాను రా, కొంతమందిరా ఈ స్టాయికోమెట్రిక్ రా బుక్ సజెస్ట్ చేయండి సార్ అని నన్ను రిక్వెస్ట్ పెట్టారు. ముందు మీ దగ్గర అందరికీ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉండాలి కంపల్సరీగా, ఒకటి థియరీ. అసలు ఈ స్టాయికోమెట్రీ ఏంటంటే కెమిస్ట్రీలో బిగినింగ్ నుంచి చివరి దాకా అంటే 2 yearsలో ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఒక బేస్ ఐడియా. ఏది స్టాయికోమెట్రీ బేస్ ఐడియా, ఓకేనా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండదురా, మొత్తం 2 years సిలబస్లో ఉంటుందిరా. అంటే ఎక్కడైనా ఈ బేస్ ఐడియా ఇక్కడ చెప్పుకొని ఇక చాప్టర్ అప్పుడు డెప్త్గా చెప్పుకుంటారు, అంతకంటే ఏం లేదు ఇక్కడ, ఓకేనా. ఇది కాబట్టి ఏమవుతుందండి మీకు కొద్దిగా ఇది అంత బుక్స్లో ఒకే చోట అవైలబిలిటీలో ఉండదురా, ఒకే బుక్లో, ఓకేనా. అదొకటి. ప్లస్ రా మీరు ప్రాక్టీస్ చేయడానికి మాత్రం ఒక బుక్ నేను సజెస్ట్ చేస్తారా, అదేంటంటే బాలాజీ పబ్లికేషన్స్ రా, ఓన్లీ ప్రాక్టీస్ బుక్ రా, బాలాజీ పబ్లికేషన్స్. ఫిజికల్ కెమిస్ట్రీ రా, ఫిజికల్ కెమిస్ట్రీ అని ఉంటుంది దాంట్లో, ఆ బుక్ అందరు తీసుకోండి రా, ఓకేనా. ఫిజికల్ కెమిస్ట్రీ అవస్థి జైస్వాల్ అని ఉంటుందిరా ఆధార్ నేమ్, లేకపోతే వీళ్ళలో ఒక పేరే రాసి ఉంటుంది అవస్థి జైస్వాల్. వర్క్ అది ఇన్ఫర్మేషన్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడం బిట్స్, ఓకేనా. మేబీ స్కూల్లో కూడా మీ దగ్గర కొనిపించి ఉంటారా, సింగేజ్ బుక్స్ అయి ఉంటాయి, ఇంత బుక్స్ ఉంటాయి, అదంతా వేస్ట్ అండ్ వాటిలో అంత పర్ఫెక్షన్ ఉండదు. ఇది తీసుకోండి అందరూ, ఆల్రెడీ ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఓకే రైట్. సరే, ఇక విషయానికి వద్దాంరా. నేనేం చెప్పానంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంపెరికల్ ఫార్ములా అని చెప్పి రూల్స్ అని చెప్పాను. ఇందాక ఏదైతే చెప్పాను అయ్యే చెప్తాను, రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వరకు చెప్పాను, ఇప్పుడు డిక్టేట్ చేస్తాను, ఆ తర్వాత మీకు ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాసుకోండి. 1, percentages of elements are determined experimentally. First point, percentages of elements are determined experimentally. Dipendra. Second rule, percentages of elements are, okay, first rule ka malli go repeat, percentages of elements are determined experimentally. Second rule, okay na, divide percentage with atomic weight. Divide
percentage with atomic weight, full stop. It gives relative number of atoms or ratio of atoms. Relative number of atoms or ratio of atoms. Okay, na? Third rule. Third rule. Third rule. Okay. Rule number 3. Third rule చెప్తున్నారా రాయని. Divide relative number of atoms with smallest value. Divide relative number of atoms with smallest value. Smallest value. Full stop. It gives simple ratio. It gives simple ratio. Simple ratio. Next. Simple ratio gives empirical formula. Simple ratio gives empirical formula. Simple ratio gives empirical formula. Okay. Simple ratio gives empirical formula. Next. Note point రాసుకోండి. If empirical formula is fractional, 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 then multiply with smallest integer, multiply with smallest integer to convert into whole number ratio, to convert into whole number ratio, to convert into whole number ratio. Full stop. Now whole number ratio gives empirical formula. Now whole number ratio gives empirical formula. ఓకే అయిపోయిందిరా. నేను ఇందాక కూడా అన్నాను మీతోటి ఇవి పెద్ద రూల్స్ ఏం కాదురా, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే మీకు అయిపోద్ది. సరే డిక్టేట్ చేస్తే చెప్తాను, పెద్ద ఏముండదు, డిక్టేట్ చేయడం కూడా ఒక హాఫ్ మినిట్ పట్టింది. సరేరా ఒక్కసారి చూడండి. అందరు రాసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం. The percentage composition of an organic compound is given below. An organic compound is given below. The percentage composition of organic compounds is given below. Okay. Its molecular weight is 136. Its molecular weight is 136. Molecular weight is 136. 136. Right. What is molecular formula? What is molecular formula? What is molecular formula? A percentage compositions రాసుకున్నాం అందరూ. కార్బన్ రా 70.59, 70.59. హైడ్రోజన్ రా
5.88 5.88 ఆక్సిజన్ రా 23.43 23.43 ఒక్క నిమిషం బోర్డు మీద ఈ 3 వాల్యూస్ కనుక మీరు యాడ్ చేస్తే నియర్లీ 100 వస్తుంది. ఒకసారి ఎగ్జాక్ట్ కూడా అంటే నియర్లీ అంటే ఎగ్జాక్ట్ గా 100 రావచ్చురా, లేదా 99.99 లేదా 99.98 అలా రావచ్చు. అంటే కొద్దిగా ఫ్రాక్షనల్ ఎర్రర్ ఉండొచ్చు. సో మొత్తానికి 100 నియర్లీ 100 ఉంటాయి ఖచ్చితంగా కన్ఫామ్ గా. ఇది ఇంకోసారి కార్బన్ పర్సెంటేజ్ 70.59, హైడ్రోజన్ పర్సెంటేజ్ 5.88, ఆక్సిజన్ పర్సెంటేజ్ 23.43. ఇవిరా పర్సెంటేజెస్. ఓకేనా అందరికి? ఇవి 3% కంప్లీట్. సరే నెక్స్ట్ వినండి. ఈ పర్సెంటేజ్ తీసుకొని ఇందా నేను చెప్పింది ఒక్క నిమిషం వినండి అందరు. ఆ కాంపౌండ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అని చెప్పాను, 136 మాలిక్యులర్ ఫార్ములా కావాలని చెప్పాను. అందరు వినండి. ఇందా మీతో నేను ఏమన్నానంటే పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ డిటర్మైన్డ్ ఎక్స్పెరిమెంటల్లీ అన్నాను. సో వాడిది ఎక్స్పెరిమెంటల్ గా డిటర్మైన్ చేసి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకే, లీవ్ దట్. రెండో పాయింట్ రా, 1 minute. సెకండ్ పాయింట్ ఏంటంటే అది రిలేటివ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎలా వస్తాయి అంటే డివైడ్ ద పర్సంటేజ్ విత్ అటామిక్ వెయిట్ అన్నాను. ఒక్కసారి మీకు బోర్డు మీద నేను టేబుల్ లాగా వేస్తున్నారు. ఇది ఎంపిరికల్ ఫార్ములా అప్పుడు ఇది ఫాలో అవ్వండి అందరూ. ఎలిమెంట్ రా, పర్సంటేజ్, అటామిక్ వెయిట్, ఇవి 3 కాలమ్స్ రా. ఇంకో 3 కాలమ్స్ గీయాల్సి ఉంటుందిరా, వెయిట్ చేయండి. ఎలిమెంట్ వాడు చెప్పిన దాని ప్రకారం కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ సింబలే వాడుతున్నారా, నేమ్ కూడా వాడట్లేదు. సింబల్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. పర్సెంటేజ్ వాడు ఇచ్చిందేరా 70.59, 5.88, 23.43 వాడు ఇచ్చిందేరా పర్సెంటేజ్. అటామిక్ వెయిట్ మనకి బై హార్టెడ్ నుంచి రాయాలి. ఒక్కోసారి వాడే ఇస్తాడు, ఒక్కోసారి ఇస్తాడు. సరే మీకు తెలుసు కార్బన్ అటామిక్ వెయిట్ 12, హైడ్రోజన్ 1, ఆక్సిజన్ 60. ఇప్పుడు రిలేటివ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్, ఓకేనా? అది ఎలా వస్తుందని చెప్పానంటే డివైడ్ అటామిక్ పర్సంటేజ్ విత్ అటామిక్ వెయిట్ అన్నాను. అది 70.59 by 12, 5.88 by 1, 23.43 by 16. ఇది కొద్దిగా ఫ్రాక్షన్ లో వస్తే కానీ ఇబ్బంది లేదు, క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఒక్క సెకండ్ అవుతున్నారు మీరు, ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇదైతే డైరెక్ట్ గా 5.88 అనుకోండి, మిగిలిన 2 ఎంత వస్తాయి ఒక్కసారి చెక్ చేసుకోండి అందరు. ఓకే, చెకింగ్ అయిపోయిందా? ఇది కూడా నియర్లీ 5.88 వస్తుందిరా. ఇది మాత్రం 1.47 వస్తుంది. కరెక్ట్ లేదు చూసుకోండి అందరూ. ఇది కూడా 5.88, ఇది ఏమన్నా 1.47. అంటే కొద్దిగా అలా సెట్ అయితేటే ఉంటాయి రా వాల్యూస్. రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అయిన తర్వాత సింపుల్ రేషియో అన్నాను. నేను సింపుల్ రేషియో ఎలా వస్తుందని చెప్పానంటే వీటిల్లో ఉన్న స్మాల్ వాల్యూ తోటి అన్ని డివైడ్ చేయండి రా అని చెప్పాను. అంటే 5.88 by 1.47, 5.88 by 1.47, 1.47 by 1.47. అది మీకు చెప్పింది సింపుల్ రేషియో. నాకు రూల్స్ అని ఇప్పుడు అర్థమవుతాయిరా. రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎలా వస్తే డివైడ్ పర్సంటేజ్ విత్ అటామిక్ వెయిట్. సింపుల్ రేషియో డివైడ్ ఆల్ వాల్యూస్ విత్ స్మాలెస్ట్ వాల్యూ. ఇలా రా, ఇది 4, ఇది 4, ఇది 1 అయిద్దిరా. వినపడుతుంది అందరికి? 4, 4, 1 రా.
ఇందాక మీతో నేను అన్నది ఏంటంటే అక్కడ చెప్పానా 4 4 1 ఓకేనా. ఒకవేళ సింపుల్ రేషియో ఫ్రాక్షనల్ అయితే మల్టిప్లై విత్ సూటబుల్ ఇంటీజర్ టు కన్వర్ట్ ఇంటూ హోల్ నంబర్ అని ఇప్పుడు అవసరం లేదురా, ఎందుకంటే హోల్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి. రైట్, ఇప్పుడు ఎంపిరికల్ ఫార్ములా ఏమి రాయాలంటారా మనం, కార్బన్స్ 4, హైడ్రోజన్స్ 4, ఆక్సిజన్ మాత్రం 1. ఇక సబ్స్క్రిప్ట్ 1 రాసిన రాయిపోయిన ఒకటే కదా, C4H4O. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ఏమైందంటారా 4 × 12 రా కార్బన్, ఇదేమన్నా 4 × 1 రా హైడ్రోజన్ 16 రా. ఈ మొత్తం యాడ్ చేసుకుంటా 68 వస్తుంది వాల్యూ. ఏది ఎంపిరికల్ ఫార్ములా. ఒరే మీకు ఇందాక ఎక్స్ అని ఒకటి చెప్పాను రా, మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ అని చెప్పాను. మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ 136 ఇచ్చాడు రా, ఇది 68 రా, అంటే ఇది 2 అయింది రా. 136/68 2 అయింది రా. ఓకేనా. ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా ఏమవుతుందంటే ఎంపిరికల్ ఫార్ములా టేకన్ ఎక్స్ రా, ఆ ఎక్స్ ఎంత అంటే 2 రా, అది C8H8O2 రా. C8H8O2 అంటే 2 తోటి మల్టిప్లై చేస్తాం రా, C8H8O2. ఇలా మనం ప్రాబ్లం చెప్పాలరా. ఇంకోసారి వినండి. ఎంపిరికల్ ఫార్ములా C4H4O రా, మాలిక్యులర్ ఫార్ములా C8H8O2 రా, C8H8O2. ఇది మనం క్యాలిక్యులేషన్. ఇక నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా ఇదే అప్రోచ్, ఇంక అప్రోచ్ మారదురా. అప్రోచ్ అసలు ఎక్కడ మారదు, అదే అప్రోచ్లో నువ్వు ప్రాబ్లం చేయాల్సి వస్తుందిరా. ఓకేనా. ఒక 2 ప్రాబ్లమ్స్ చేసి ఆపేద్దాం, చెబుతారా, ఇంకా తర్వాత నువ్వు చేసుకోవచ్చురా. సరే అయిపోయిందిరా. అదేనండి, ఇదంతవరకు అయిపోయిన తర్వాత ఇంకో ప్రాబ్లం చెబుతారా. కాపీ చేసుకున్నారు అందరూ. పవన్, ఎరా మ్యూట్ అయిపోయావా పవన్, అన్మ్యూట్ లోనే ఉన్నావా? మ్యూట్ అయితే ఏదో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయి. మా వాయిస్ వినపడుతుందిరా పవన్? ఒకవేళ నువ్వు మ్యూట్ అయ్యి ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయి అంటున్నాను. ఓకే ఓకే, అన్మ్యూట్ చేస్తాను. ఇప్పుడు అన్మ్యూట్ అయ్యావరా? చేసుకో, నువ్వు దగ్గర నువ్వు చేసుకో. పవన్, నువ్వు మాట్లాడరా, ఇది అన్మ్యూట్ అయింది. పవన్ సార్ ఇంకా అవ్వలేదు సార్. అన్మ్యూట్ అయిందిరా, నాకు వినపడుతుంది. ఓకేనా? ఓకే సార్. ఏందో అర్థం కావట్లా. ఓకే సార్. ఓకేనా. ఇప్పుడు ప్రాబ్లం అంతా క్లియర్ గానే ఉందిగా చెప్పింది, ఎక్కడ డిస్టర్బెన్స్ అయ్యలేదుగా? లేదు సార్. ఓకే ఓకే. ఎక్కడరా నువ్వు, లోకల్ గుంటూరేనా లేదా బయట? గుంటూరే సార్. ఓకే రైట్. సరే, ఒక 1 మినిట్ ఉండరా. బాగా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు, 140 ఉన్నారు. కొంతమంది నిమ్స్ మీద కూడా ఎంటర్ అయినట్టున్నారా. సరే, ఒకసారి లాక్ చేద్దాం. రైట్. సరే, నువ్వు అలా ఉండరా, నేను బోర్డు ఫిక్స్ చేస్తాలే కానీ మళ్ళీ.
ఓకే, కంటిన్యూ చేద్దాం. ఇంకో ప్రాబ్లం చెప్తారా? సరే, ఆ గ్యాప్ ఇచ్చింది కూడా మీరు కొద్దిగా ప్రాబ్లము చూసుకుంటారనేరా? రైట్, ముందు ప్రాబ్లం రాసుకుంటారు. ఇంకోటి, calculate the empirical formula of compound. Calculate the empirical formula of compound. ఓకేనా? ఎక్కడ కే పొటాషియం రా, కే 26.57, 26.57. ఆ తర్వాత ఆక్సిజన్ 38.07, ఆక్సిజన్ 38.07. తర్వాత క్రోమియం రా 35.36, 35.36. ఓకేనా? ఇవిరా. ఒకవేళ మీకు అటామిక్ వెయిట్స్ డౌట్ ఉంటారా, పొటాషియం అటామిక్ వెయిట్ 39 రా, క్రోమియం అటామిక్ వెయిట్ 52 రా, ఆక్సిజన్ అంటే మీకు తెలుసు 16. మీరు ట్రై చేయొచ్చు ఆ ప్రాబ్లం, చేయండి. ఎవరికో ట్రై చేయొచ్చు ఆ ప్రాబ్లం. ఓకేరా? ఒక్కసారి ఇందాకట్లానే టేబుల్ ఫ్రేమ్ చేద్దాంరా. ఎలిమెంట్ 1, అటామిక్ సారీ పర్సంటేజ్, సెకండ్ వన్ పర్సంటేజ్, థర్డ్ వన్ రా అటామిక్ వెయిట్, తర్వాత రిలేటివ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్, రిలేటివ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్, సింపుల్ రేషియో. అరే ఆ హోల్ నంబర్ రేషియో అలా ఉంచండి, లాస్ట్ లో అవసరమైతే తీసుకుంటారా. ఒకసారి పొటాషియం క్రోమియం రాస్తున్నారా, చివరిలో ఆక్సిజన్ రాస్తున్నారా? ఎట్లా రాసుకున్నా పర్లేదు, దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదులే. కానీ పొటాషియం ఎంత ఇచ్చాడంటారా, 26.57 ఇచ్చాడు. ఓకే, క్రోమియం ఎంత ఇచ్చాడమ్మా, 35.36 ఇచ్చాడు. ఆక్సిజన్ ఎంత ఇచ్చాడంటే 38.07. సరేనా? ఈ మూడు యాడ్ చేసిన నియర్లీ 100 వస్తారా. అటామిక్ వెయిట్స్ చెప్పాను, ఇది 39, ఇదేమన్నా 52 రా, ఇది 16. సరే, రెండు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 26.57 by 39, 35.36 by 52, 38.07 by 16. ఒక్క సెకండ్ గ్యాప్ ఇస్తున్నారా, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఎంత వస్తాయో వాల్యూస్. నాకు తెలిసిన వాల్యూస్, అది మీకు టైం ఇస్తున్నారా నియర్లీ. ఓకేరా? కంప్లీట్ అయిందా? రైట్, ఒకసారి రా, ఇదేమన్నా 0.67 దాకా వస్తారా, ఇది కూడా 0.68 దాకా 6768 వస్తాయి నియర్లీ. రెండు ఒకటిగానే తీసుకోవాలరా, రెండు అయిపోయిందా? మధ్యలో 2.37 దాకా ఉంటుందిరా, 2.37. మీకు కూడా వచ్చి ఉంటాయి ఆల్రెడీ, అందుకే ఒక హాఫ్ సెకండ్ గ్యాప్ ఇచ్చింది. నా దగ్గర వాల్యూస్ ఉన్నాయని చెప్పాను కదా. రైట్, సరే, అది పెద్ద విషయం కాదురా. నెక్స్ట్ పాయింట్కి వద్దాంరా.
వీటిలో ఈ రెండు నియర్లీ చెప్పరా 35.36/5 to 0.68 సార్. ఏమా ఇది రివర్స్ రాస్తానా? ఓకే రైట్. ఓకే అరే ఈ రెండు ఇంటర్చేంజ్ చేసుకోండి. 0.68 2.37. ఓకే రైట్. ఓకేరా, ఇంటర్చేంజ్ చేసుకున్నారా? రైట్. ఇప్పుడు 0.67 తో డివైడ్ చేయండి రా. ఇది కూడా 0.68/0.67. ఇది 2.37/0.67. ఒరే ఇది 1, ఇది కూడా నియర్లీ 1 ఎరా. ఇది మాత్రం 3.5 వస్తారా నియర్లీ? చూసుకోండి ఎంత వస్తారా? 3.5 వస్తారా. ఇందాక నేను చెప్పింది ఇదేరా. ఇఫ్ ద సింపుల్ రేషియో ఈజ్ ఫ్రాక్షనల్, సింపుల్ రేషియో కనుక ఫ్రాక్షనల్ అయితే మల్టిప్లై విత్ నియరెస్ట్ సూటబుల్ ఇంటీజర్ అన్నాను. అంటే ఏంటంటే ఇప్పుడు 2 తోటి మల్టిప్లై చేసాం అనుకోండి రా, హోల్ నంబర్ రేషియో వస్తారా. హోల్ నంబర్ రేషియో అంటే ఇది 2, ఇది 2 అంటే 1 into 2 2 రా. 1 into 2 2. 3.5 into 2 రా 7 రా. ఒక చిన్న క్లారిఫికేషన్ రా. ఒరే నువ్వు 2 తోటి కాదురా, అది 4 తోటి మల్టిప్లై చేసిన 4 ఇదేమన్నా 14 వచ్చిందిరా. అయితే ఉన్నాటిలో పాసిబిలిటీలో స్మాల్ వాల్యూ తీసుకోవాలి, అది నేను చెప్పింది. ఓకేనా? మల్టిప్లై విత్ సూటబుల్ ఇంటీజర్, స్మాలెస్ట్ ఇంటీజర్ అని కూడా చెప్పాను ఇందాక. ఇది అంటే ఇప్పుడు నీకు బోర్డు మీద డైరెక్ట్ గా దాని ఫార్ములా ఏంటంటే K2Cr2 వస్తుంది, మీకు అందరూ తెలుసు, పొటాషియం డైక్రోమేట్. దానికి ఎంపిరికల్ ఫార్ములా అదేరా, మాలిక్యులర్ ఫార్ములా కూడా అదేరా. K2Cr2O7 రా. ఇది ఒక ప్రాబ్లం రా. సరే ఓకే, కంప్లీట్ అయిందా? ఇలా చేయాలరా. ఆ తర్వాత ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తారా మీకు. నిన్న క్లాస్లో ఒక ఫార్ములా చెప్పాను. CxHy హైడ్రోకార్బన్ కంబషన్ జరిగితేరా X + Y/4 O2 XCO2 కార్బన్ డైఆక్సైడ్ వస్తుందని, Y/2 H2 వస్తుంది. ఎందుకు సార్ నేను చెప్పిందే కదా మళ్ళీ ఇంకోసారి అంటే ఏం లేదురా, దీంట్లో ఒక చిన్న ఫార్ములా వాడతాం, అదేందో వినండి. దీంట్లో పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ ఒక్కోసారి మన క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఈ బిట్స్ అన్నిటిలో కూడా మనకి ఇచ్చాడు రా వాడు, ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమంటాడు. పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ 12/44 by weight of carbon dioxide CO2 W of CO2, weight of organic compound ఇక్కడ రాసింది డినామినేటర్ లో, న్యూమరేటర్ లోనే weight of CO2 into 100 అంటారా. ఇది ఒక ఫార్ములా. అయితే ఈ ఫార్ములా ఎందుకు సార్ ఇలా డిజైన్ చేశారని సింపుల్ లాజిక్, ఏం లేదు. ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వస్తుందిరా, అందుకని ఆర్గానిక్ కాంపౌండ్ వెయిట్ కార్బన్ డైఆక్సైడ్ వెయిట్ తోటి ఈ రెండింటి రేషియో తీసుకోవాలిరా. అయితే ఒక కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటారా, దాని మాలిక్యులర్ వెయిట్ 44, ఈ 44 అదేరా. దాంట్లో 12 కార్బన్ వెయిట్ అది, ఇదిగో ఇది C, అందుకని అలా రాస్తాం. సేమ్ ఇలాంటిది ఇంకోటిరా, పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ కూడా మనకు అవసరం అయిద్దిరా. 2/18 ఇంటూ ఇక్కడ CO2 కదరా, వెయిట్ ఆఫ్ H2O తీసుకుంటాం, వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ OC అని రాస్తాం ఇంటూ 100. సరే ఇదెందుకు సార్ ఇలా అంటే మళ్ళీ ఇందాకట్లాగనరా, ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి వాటర్ కూడా రావచ్చు కంబషన్ లో. ఆ వాటర్ మాలిక్యులర్ వెయిట్ 18 రా. ఆ వాటర్ లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి రా. ఒక హైడ్రోజన్ అయితే 1, 2 హైడ్రోజన్స్ కాబట్టి 2 రాశారా. 2/18 ఇది ఒకటి. ఓకేనా? ఇంకోసారి రాసుకోండి ఫార్ములా. పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ 12/44 ఇంటూ వెయిట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇంటూ 100. పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ 2/18 ఇంటూ వెయిట్ ఆఫ్ H2 బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇంటూ 100. ఇది రెండో పాయింట్. ఓకేనా? ఈ రెండు రాసుకున్న తర్వాత రాసారా, ఎప్పుడన్నా అనుకోకుండా నైట్రోజన్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ నైట్రోజన్ కూడా ఉంటుందా మీకు తెలుసా. పిరిడిన్ అనే ఫార్ములా ఎప్పుడైనా మీరు విన్నారా, C5H5N అలారా. సరే ఒకసారి దానికి కూడా ఎప్పుడైనా అవసరం రావచ్చుదా, అది కూడా రాస్తాను. ఒకసారి వినండి, ఇక్కడ రాస్తున్నాను. కొద్దిగా దానికి దీనికి తేడా ఉంటుందిరా.
percentage of nitrogen n ra is equal వింటారా 28 by 22,400. 28 ra molecular weight of nitrogen ra 22,400 gram molar volume ra. Volume of nitrogen V rasanda, volume of nitrogen in cc at STP. ఎందుకంటారా ఈ 22,400 కూడా cc లో రా. ఒకవేళ నువ్వు ఇక్కడ 22.4 లీటర్స్ రాస్తే ఇక్కడ లీటర్స్ రాసుకోవచ్చు వాళ్ళు. బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, ఇది మారదురా డినామినేటర్, వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇంటూ 100. దానికి దీనికి తేడా ఏం లేదురా. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఏమన్నా వెయిట్స్ లో ఇస్తాడరా, నైట్రోజన్ అయితే వాల్యూమ్ లో ఇస్తాడరా. అందుకని ఇలా మార్చారు ఫార్ములా. వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ సిసి అట్ ఎస్టిపి బై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, ఇది మామూలే. ఈ 28 నైట్రోజన్ మాలిక్యులర్ వెయిట్ రా, N2 రా. అంటే ఇక్కడ రాయితే ఎంత రాస్తాం నైట్రోజన్ అంటే మాలిక్యూల్ రా బై 22,400 ఇదిరా. ఎప్పుడన్నారా ఈ టోటల్ పర్సంటేజ్ నాట్ ఈక్వల్ టు 100 దెన్ ద రిమైనింగ్ పర్సంటేజ్ ఈజ్ ఆక్సిజన్. కింద నోట్ పాయింట్ రాసుకుంటా. ఇఫ్ టోటల్ పర్సంటేజ్ నాట్ ఈక్వల్ టు 100 దెన్ ద రిమైనింగ్ పర్సంటేజ్ ఈజ్ ఆక్సిజన్. ఓకేనా, రిమైనింగ్ పర్సంటేజ్ ఈజ్ ఆక్సిజన్ రాస్తున్నారా. అది జనరల్ పాయింట్ రా. ఇప్పుడు దీనికి సఫిషియెంట్ గా నేను ఒక ప్రాబ్లం చెబుతారా. ఇప్పుడు నేను సెల్ అని చెప్తున్నారా, ఇది మీకు తర్వాత వస్తారా, మీకంటే వాట్సాప్లో వర్క్షీట్గా వస్తారా. సరే, ఇది రాస్తున్నారా. ఏది ఇది ఈ ఫార్ములా కోసం ఒక ప్రాబ్లం చెబుతారా. సరేరా. డిక్టేట్ చేస్తారా. అందరూ ప్రాబ్లం రాసుకోండి అమ్మా. 0.45 grams of organic compound, 0.45 grams of organic compound on combustion gave 1.1 gram of CO2, 1.1 gram of CO2 and 0.3 grams of H2O. 0.3 grams of H2O. Okay, next. Organic compound contains elements carbon, hydrogen and nitrogen only. Oxygen and nitrogen. Carbon, hydrogen and nitrogen only. Calculate the percentages. Calculate the percentages. Calculate the percentages. అయిపోయిందిరా ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఒకసారి ఇందాకరా మీతోటి ఎంపెరికల్ ఫార్ములా చెప్పేటప్పుడు పర్సెంటేజెస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ డిటర్మైన్డ్ ఎక్స్పెరిమెంట్లు అన్నారు చూడండి. ఇలానే ఎక్స్పెరిమెంట్లు అంటే ఇప్పుడు నేను చెప్పిన వేనేరా. కంబషన్ లో CO2 ఎంత వచ్చింది, H2O ఎంత వచ్చింది, పర్సెంటేజ్ అన్నాను. సరేరా, ఒక్కసారి అందరూ చూడండి రా. ఇది ఫార్ములా. పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ రా 12/44. CO2 వెయిట్ ఎంత అని చెప్పాడు చూడండి, 1.1 గ్రామ్ అన్నాడు. ఆర్గానిక్ కాంపౌండ్ ఎంత 0.45 ఇంటూ 100. సరే, ఎవడైనా క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సింది తప్పదు, అది వస్తుందిరా. పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ రా 2/18 రా ఇంటూ వాటర్ వెయిట్ ఎంత అన్నాడంటే 0.3 గ్రామ్ అన్నాడు. 0.3 గ్రామ్ by organic compound 0.45 రా ఇంటూ 100. ఓకేనా, రైట్ రా. వీటికి వాల్యూస్ ఈ పాటి మీరు చెక్ చేస్తుంటారు నాకు తెలిసి. ఇదేమన్నా నియర్లీ 66.66% వస్తారా, ఇదేమన్నా 7.4% వస్తారా హైడ్రోజన్. ఇంకోసారి
66 అంటే మీకు అసైన్మెంట్లో పెడతారని చెప్పాను కదా ఇది. ఒరే ఈ రెండు తీస్తారా 100 లేవురా. ఇక ఇక్కడ ఉన్న మూడో ఎలిమెంట్ ఏంటంటే నైట్రోజన్ రా. 100 మైనస్ 66.66 ప్లస్ 7.4 ఆ రిమైనింగ్ నైట్రోజన్ రా. వాడు ఎంత ఇచ్చాడు 25.93 ఎంత ఇచ్చాడు రా. ఒరే ఒకవేళ కనుక వాడు ఇక్కడ నైట్ అంటే ఇందాక ఏం చెప్పాడు ఆర్గానిక్ కాంపౌండ్ కండెన్స్ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ అది నైట్రోజన్కి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రా. ఇస్తే అది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ అది సరే. ఇది రిమైనింగ్ నైట్రోజన్ అవుతుంది. ఒకవేళ అక్కడ కాంపౌండ్ కండెన్స్ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ రిమైనింగ్ ఏమయ్యేదంటే ఆక్సిజన్ అయ్యేదిరా. ఓకేనా, ఏమి చెప్పకపోయినా ఆక్సిజనే తీసుకోవాలరా. ఎనివే ఇదిరా, ఇది జస్ట్ ఈ ఫార్ములా కోసం నేను చెప్పాను రా. మళ్ళీ ఇంకోటి ఇక్కడ వాడు అడగలేదు కానీ ఈ ప్రాబ్లంలో మళ్ళీ దీని నుంచి కూడా ఎంపెరికల్ ఫార్ములా అడగవచ్చురా మిమ్మల్ని. ఈ ప్రాబ్లం నుంచి కూడా ఏం చేస్తాం సరే డైరెక్ట్ ఇదిగో ఈ పర్సంటేజ్ని అటామిక్ వెయిట్తో డివైడ్ చేస్తాం, అట్లా దీన్ని కూడా 1తో డివైడ్ చేస్తాం, దీన్ని కూడా 14తో డివైడ్ చేస్తాం, ఇదేనా కార్బన్ గా 12తో డివైడ్ చేస్తారు. రిలేటివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వస్తాయి, వాటిలో స్మాల్ వాల్యూతో డివైడ్ చేస్తే సింపుల్ రేషియో వస్తుంది. కావాలంటే రాయొచ్చు. ఇది నీకు ఇంకొక ప్రాబ్లం రా. సో ఇలా ఇది కూడా అడగవచ్చురా. సరే ఇప్పటికే ఎక్కువ టైం స్పెండ్ చేసినారు దీని మీద, కొద్దిగా వేరే దానికి వెళ్దాంరా. సరే వినండి, పాయింట్ రాస్తున్నారు అందరూ. అరే నాకు వర్క్ షీట్లోనే అడిగిన ఒకటి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా, అవి మంచిగానే అడిగారు అంటే చేసే అడిగారు కొంతమంది. కొద్దిగా చెయ్యండి రా, పెట్టిన సొల్యూషన్స్ కూడా అర్థం చేసుకోండి. సరే ఒక్క నిమిషం అది చెప్పుకున్నారు ప్రాబ్లమ్స్, ఒక 2-3 చెప్తాను. అరే ఇవాళ అంటే 1 ఎప్పుడు అయిపోయింది అనుకోండి, 2, 3 కూడా 2, 4 కూడా అయిపోయింది, 3 కూడా ఇవాళ అందరూ చేసేసుకోండిరా, కొత్త వర్క్ షీట్స్ పెడతారు. మరి ఇంతకీ నేను చెప్పబోయే ప్రాబ్లం ఏంటంటారా, వర్క్ షీట్లోరా డిస్ప్లే చేయట్లేదురా, ఒక చిన్న ప్రాబ్లమ్స్లే నేను చెప్తాను. వర్క్ షీట్ 3లోరా 47 అని ఒకటి ఉందరా, అది కొంతమంది అడిగారా. ఓకే బాగా మంచి క్వశ్చనేరా. మీ దగ్గర ఎటు ఉంటుంది, లేకపోతే ఇప్పుడు నేను చెప్తాను ఒక్క లైనే రాసుకోండి. ఏమి ఇచ్చాయంటే క్వశ్చన్, ఆన్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ it converts into Fe2O3. On rusting of iron, it converts into Fe2O3, ferric oxide. Ferric oxide, Fe2O3. అయిపోయిందా, ఫుల్ స్టాప్. వర్క్ షీట్ 3లో 47 క్వశ్చన్ అన్నా. ఇఫ్ ఏ శాంపుల్ ఆఫ్ ప్యూర్ ఐరన్ if a sample of pure iron gains 10% in weight, మళ్ళీ ఇంకోసారి, if a sample of pure iron gains 10% in weight due to partial rusting, అయిపోయిందా. calculate the fraction of iron rusted. ఇది క్వశ్చన్ రా. రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ Fe2O3. మీకు తెలుసు లేదా రస్ట్ ఫార్ములా Fe2O3 రా. ఇఫ్ శాంపిల్ ఆఫ్ ప్యూర్ ఐరన్ గెయిన్స్ 10% ఇన్ వెయిట్ లో 10% గెయిన్ ఉంది డ్యూ టు పార్షియల్ రస్టింగ్, క్యాలిక్యులేట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఐరన్ ఇన్ ఐరన్ రస్టెడ్. ఇది క్వశ్చన్ రా. ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, పెద్ద కష్టమేం కాదు. ఎంత బిగినింగ్ లో ఐరన్ ఉందో మనకు తెలియదురా, వి డోంట్ నో వాల్యూ. కానీ ఒక మాట చెప్పాడు, రస్టింగ్ అంటే ఏం చెప్పాడంటే Fe2O3 అయిద్దని చెప్పాడు రా. ఇది మాత్రం చెప్పాడు. కాకపోతే ఉన్న ఐరన్ మొత్తం రస్ట్ అయిందని కూడా వాడు చెప్పలేదురా నీకు. ఇంకోసారి టోటల్ ఐరన్ రస్ట్ అయిందని కూడా నీతోటి చెప్పలేదురా. టోటల్ ఐరన్ రస్ట్ అయినట్టు కూడా చెప్పలేదు, పార్షియల్గా రస్ట్ అయింది అన్నాడు. ఇప్పుడు విషయానికి వద్దాంరా.
టోటల్ వెయిట్ ఆఫ్ ఐరన్ నేను ఎక్స్ అని తీసుకుంటున్నారు. ఎక్స్ ఉంది, మనకు తెలియదు కదా వాల్యూ ఎంతో. అయిపోయిందా? ఓకే, ఎక్స్ అని తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి వినండి. ఈ Fe2O3 ఫార్ములా తీసుకుంటారా, దీంట్లోరా రస్టెడ్ ఐరన్ ఏగా తీసుకుంటున్నారు. అంటే ఎక్స్లో ఏ రస్ట్ అయిపోయిందని చెప్తున్నాను. అది కూడా తెలియదు ఎంత రస్ట్ అయిందో. ఒక్కసారి ఈ ఫార్ములా చూడండి. ఆక్సిజన్ రిక్వైర్డ్ ఏమైంది అంటారా మనకి ఇక్కడ అందరు వింటున్నారా? ఐరన్ అటామిక్ వెయిట్ 56 2 ఐరన్ ఉన్నాయి అంటే 112. అదేవిధంగా ఆక్సిజన్ 3 ఉన్నాయిరా, 3 × 16 48. దాని అర్థం ఏంటంటే 112 గ్రామ్స్ ఐరన్కి 48 గ్రామ్స్ ఆక్సిజన్ కావాలి రస్ట్ అవ్వాలంటే. ఇప్పుడు నీకు రస్ట్ ఐరన్ ఏ గ్రామ్స్ కాబట్టి ఎంత ఆక్సిజన్ రిక్వైర్డ్ అంటే A × 48/112 A × 48/112. మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు బిగినింగ్ లో ఎక్స్ వెయిట్ ఉంది, దాంట్లో ఏ రస్ట్ అయిందిరా ఐరన్ వెయిట్ రస్ట్ అయింది ఏ. ఆ ఏ రస్ట్ అవటం వల్ల మళ్ళీ Fe2O3 ఎంత వచ్చిందంటే A × 48/12 వచ్చిందిరా. ఇది ఎక్స్ ఐరన్ ఏ రస్ట్ అయింది కాబట్టి మైనస్ పెట్టాను. మళ్ళీ A × 48/12 అదేమొచ్చిందంటే Fe2O3 వచ్చింది. దీనివల్ల 10% గెయిన్ ఉందని చెప్పాడు. అంటే ఎక్స్ ఉంటే 10% అంటే 0.1x గెయిన్ రైడ్ వెయిట్ పెరిగింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వినండి ఏమన్నాను. ఇంకొక చిన్న విషయం. ఓకేనా? ఇది ఆక్సిజన్ రస్ట్ అయిన ఐరన్ కూడా ఏరా. రైట్, అయిపోయింది పని. మళ్ళీ ఒకసారి చూడండి అందరూ. మనం తీసుకున్న వాల్యూరా ఎక్స్, దాంట్లో ఏ రస్ట్ అయింది, Fe2O3 వచ్చింది. Fe2O3 మళ్ళీ ఐరన్ ఉంటుంది, అది ఎంతంటే ఇదే ఏ నేరా. ఆక్సిజన్ అని A × 48/12 గెయిన్ 10% అన్నాడు కాదు. ఎక్స్ ప్లస్ 0.1x అంటే 10/100 0.1 అంటే ఇక్కడ ఈ మైనస్ ఏ ఈ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిద్దిరా. ఇప్పుడు నువ్వేం లేదురా, సింపుల్ గా x/aని క్యాలిక్యులేట్ చేయండి. x/aని క్యాలిక్యులేట్ చేయండి, అది 7/30 వస్తుందిరా వాల్యూ. అది విషయం. మళ్ళీ ఇంకోసారి వాడి క్వశ్చన్ ఏందో కూడా అందరు ఒకసారి చూసుకోండి. ఏమడిగాడంటే క్వశ్చన్ క్యాలిక్యులేట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఐరన్ రస్టెడ్. అంటే ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ ఆఫ్ ఐరన్ రస్టెడ్ మీనింగ్ ఏంటంటే డౌట్ ఉంటే రాసుకోండి. ఐరన్ ఇన్ ద రస్ట్ బై టోటల్ ఐరన్, దాన్నే ఫ్రాక్షన్ అంటాం. ఫ్రాక్షన్ అంటే ఏంటంటే పర్టికులర్ అమౌంట్ బై టోటల్ అమౌంట్. మరి ఫ్రాక్షన్ ఆఫ్ ఐరన్ రస్టెడ్ ఏంటి? ఐరన్ ఇన్ ద రస్ట్ బై టోటల్ ఐరన్, దాన్ని ఫ్రాక్షన్ అంటాం. ఇదిగో రివర్స్ రాస్తాను, A/x. ఏమన్నా ఐరన్ ఇన్ ద రస్ట్ ఏరా, టోటల్ ఐరన్ ఎక్స్, దీన్ని ఫ్రాక్షన్ అని చెప్తున్నారు. ఓకే, ఏదో ఒకటి వచ్చింది లేరా. A/x అయితే 7/30, x/a అంటే 30/7. ఓకేనా? ఇది రాస్తున్నారు అందరూ. ఈ ప్రాబ్లం ఇలా చేయాలరా. దీని తర్వాత కొంతమంది అడిగింది వర్క్షీట్ 4లో ఒక 2 క్వశ్చన్లు అడిగారు. అవి ఇంతకు ముందు అర్థం కావు కానీ ఇప్పుడు అర్థం అవుతాయిరా. వర్క్షీట్ 4 అడిగింది ఏంటంటారా 6 to 7 క్వశ్చన్లు రా. ఏం లేదు, ఇప్పుడు చదవండి ఒకసారి. నేను చెప్తున్నారు మీకు, మీ దగ్గర డైరెక్ట్గా డిస్ప్లే అవ్వట్లేదు స్క్రీన్. వినండి. 6, 7 రా. 6th క్వశ్చన్ నేను చదువుతున్నారా. ఇన్సులిన్ కంటైన్స్ 3.4% సల్ఫర్ బై మాస్. రాసుకోండి. ఇన్సులిన్ కంటైన్స్ 3.4% sulfur by mass. What will be the minimum molecular weight of insulin? What will be the minimum molecular weight of insulin? అయిపోయిందా క్వశ్చన్?
ఇంకోసారి చదువుతారు క్వశ్చన్. ఇన్సులిన్ కంటైన్స్ 3.4% sulfur by mass. What will be the minimum molecular mass or weight of insulin? సెవెంత్ క్వశ్చన్ కూడా ఇదే మోడల్ రా. ఇది ఎలా చేయాలి సార్ అంటే గనక ఒకసారి వినండి అందరూ ఎలా చేయాలో. ఇందాక మీకు పర్సెంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ ఇస్ ఈక్వల్ ఒక ఫార్ములా చెప్పాను. వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ క్లాస్ బిగినింగ్ లో బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాంపౌండ్ ఇంటూ 100 అని చెప్పాను. ఇంతకీ విషయం ఏంటంటారా, నీకు ఇచ్చిన దాంట్లోరా అంటే నీకు ఇవ్వటం అంటే ఇన్సులిన్లో, సరే మీకు ఇన్సులిన్ ఏంటో తెలియదు అనుకోండి, ఒక నేమ్ తెలుసు అంటే షుగర్ పేషెంట్స్కి ఇస్తారన్న విషయం తెలుసు, ఆ స్ట్రక్చర్ కానీ నీకేం తెలియదు. అయితే మ్యాటర్ ఏంటంటే దాంట్లో సల్ఫర్ ఉంటుందిరా ఇన్సులిన్లో. మినిమం మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటో మీనింగ్ వినండి, నేను చెప్తాను. సరే వాడు 3.4% సల్ఫర్ అని చెప్పేసాడు, ఇది చెప్పాడు వాడు. మినిమం అంటే లేదు, అట్లీస్ట్ ఒక్క సల్ఫర్ అన్నా ఉండాలిరా. అది సల్ఫర్ ఉంటుంది, ఒక్కటన్నా ఉంటే మినిమం రా. ఒక సల్ఫర్ వెయిట్ ఎంతరా మీకు తెలుసు అందరికి, 32 రా అటామిక్ వెయిట్. నువ్వు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఇన్సులిన్ నువ్వు కనుక్కోవాలిరా. కాంపౌండ్ ఏంటంటే ఇక్కడ ఇన్సులినే కాంపౌండ్ రా, ఇంటూ 100. సరే ఇదిరా. ఇప్పుడు నువ్వు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఇన్సులిన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కింద బిట్ కూడా ఎగ్జాక్ట్గా ఇలాంటిదే అని చెప్పాను దీతోటి. ఓకేనా? ఒకసారి చూసుకోండి అందరూ. 6th బిట్రా వాడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే సి ఇచ్చాడ్రా. సి అంటే $941 ఇచ్చాడ్రా. సి అంటే ఎంత ఇచ్చాడు? 941. 7th కూడా ఇదే మోడల్ కరెక్ట్గా చేయమన్నాను. ఆ తర్వాత ఎవడో ఒకడరా ఈ బిట్లో ఇదే దీంట్లో చివర్లోరా ఒక క్వశ్చన్ ఉందిరా, 35 క్వశ్చన్ వరకు నేను క్వశ్చన్ చదువుతున్నాను. ద వాల్యూమ్ ఈక్వలెంట్ ఆఫ్ CO2 అని అడిగాడు రా. బ్రాకెట్లో అట్ 0 degrees centigrade 1 atmosphere ఇన్ ద రియాక్షన్. అటు కింద రియాక్షన్ ఇలా ఇచ్చాడు రా. NaHCO3 plus HCl gives rise to NaCl plus H2O plus CO2. ఏ లేదమ్మా, ఆ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ లో CO2 1 mole ఉందిరా. 1 mole కోవిషియంట్ 1. కోవిషియంట్ ఎంత ఉంటే అదే మోల్స్ రా. మీకు అందరూ తెలుసురా 1 mole CO2 ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందిరా? 22,400 ml అయితే 22.4 liters. అదే రా ఆన్సర్. కాబట్టి వాడు ఏం చేశాడు, లీటర్స్ లో ఇచ్చాడు. 22.4 liters ఆప్షన్ ఏలో ఉందిరా. ఆ క్వశ్చన్ అడిగినోడి క్లారిటీ ఇదిరా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎవడైనా మాట్లాడదాం అనుకుంటే కనుక హ్యాండ్స్ రైజ్ చేయండి రా, మాట్లాడదాం. రైజ్ చేస్తే హ్యాండ్స్ మాట్లాడదాం రా. ఓకేనా? ఎవడు ఇంకా రైజ్ చేయలేదురా, రైజ్ చేయండి ఒకసారి మాట్లాడదాం. సరే నేనే రా, మాట్లాడతారా? ముగ్గురు రైజ్ చేశారా, చూద్దాం. ఆ 101 మాట్లాడమ్మా, నేను అన్మ్యూట్ చేశాను రా, మాట్లాడు. సార్ వర్క్షీట్ 2లో 12th బిట్ ఒకసారి చెప్పండి సార్. వర్క్షీట్ 2లో 12th బిట్. ఓకే. నెక్స్ట్ 230. హలో సార్, చెప్పురా. వర్క్షీట్ 4లో 12th క్వశ్చన్ సార్. వర్క్షీట్ 4లో 12th క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ 189. సార్ హీటింగ్ మీద ప్రాబ్లమ్స్ చెప్పండి సార్. అంటే వర్క్షీట్ 4లో ఫస్ట్ క్వశ్చన్ కాదు, వర్క్షీట్ 3లో ఫస్ట్ క్వశ్చన్ టైప్ సార్. వర్క్షీట్ 3లో ఫస్ట్ క్వశ్చన్ లాంటి ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి చెప్పండి సార్. వర్క్షీట్ 3లో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఏంటిది అసలు? అది
percentage loss in weight after heating a pure sample of ఓకే potassium. ఓకే, అంటే నువ్వు అసలు ఆలోచించే ఉద్దేశం లేదురా నీకు? ఉందా? నీకేమైనా ఆలోచించే ఉద్దేశం ఉందా అంటున్నాను, థింక్ చేసే ఉంది ఉద్దేశం సార్. ఉందా? ఓకే ఉంది ఓకే, సార్. సరే సరే, ఆనకి నేను సొల్యూషన్ పెడతాలే, చెబుతాను, నేను ప్రాబ్లం చెబుతాను. రైట్, 6-2 రా, 6-2. ఐరన్ రస్టింగ్ ప్రాబ్లం ఇంకొకసారి చెప్పరా? ఐరన్ రస్టింగ్ ఇంత ముందు చదివావు ప్రాబ్లం నువ్వు అసలు? మధ్యలో ఒక స్టెప్ అర్థం కాలేదు. ఓకే, ఒక్క నిమిషం ఉండము, బోర్డు మీద ఉంది, నేను చెప్తాను. అంటే లేదు, ఎందుకంటే ఇంత ముందు చదివామని అడిగింది. ఆ ప్రాబ్లము చేసిన వాళ్ళకి, అదే ట్రై చేసిన వాళ్ళకి క్లారిటీ బాగా వస్తుందమ్మా. సరే, ఒక్క నిమిషం లైన్లో ఉండు. బోర్డు కనిపిస్తుందా నీకు? ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, ఐరన్ ఎక్స్ వెయిట్ తీసుకోమని చెప్పాను బిగినింగ్ లో. అంటే రస్ట్ అయింది ఏ అన్నమాట, మొత్తం రావాలవాడు పార్షియల్ రస్టింగ్ అనేవాడు వాడాడు, కొంత అయింది. అప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఏంటంటే రిమైనింగ్ ఐరన్ అవుతుంది అనమాట. ఎక్స్ మైనస్ ఏ అంటే రిమైనింగ్ ఐరన్. మరి Fe2O3 వచ్చింది కదా, అది ఎంత వచ్చిందంటే ఐరన్ ఏమన్నా ఏ వచ్చిందని చెప్పి, దాంట్లో కూడా ఉంటుంది, రస్ట్ లో కూడా ఐరన్ ఉంటుంది. అది ఏ, ఎందుకంటే ఏదైతే రియాక్ట్ అయిపోయిందో రస్ట్ గా మారిందో అది రస్ట్ లో ఉంటుంది అనమాట ఏ. మరి దాంతో పాటు ఆక్సిజన్ కూడా కంబైన్ అయ్యింది. ఎంత ఆక్సిజన్ కంబైన్ అయ్యింది అంటే ఏ ఐరన్ కి A × 48/112 అయ్యింది అని చెప్పాను. అందుకని ఎక్స్ మైనస్ ఏ, ఇదిగో ఇది చూస్తే గనక ఇది ఏమన్నా రిమైనింగ్ ఐరన్ అమ్మ, కింద రాస్తున్నాను మళ్ళీ, రిమైనింగ్ ఐరన్ ఎక్స్ మైనస్ ఏ. మరి ఇదేంటంటే A × 48/112 ప్లస్ ఏ ఉంది అక్కడ కూడా, అది రస్ట్ అన్నమాట. అదేంటి రస్ట్. రస్ట్ లో ఏముంటుంది, ఐరన్ ప్లస్ ఆక్సిజన్. ఐరన్ ఎంత ఉంటుంది అంటే అక్కడ వచ్చిన ఐరనే ఉంటుంది, ఏ ఉంటుంది. ఆక్సిజన్ మాత్రం A × 48/12 ఉంటుంది. అప్పుడు వెయిట్ గెయిన్ ఎంత ఉందంటే వాడే చెప్పాడు 10% గెయిన్ అన్నాడు. నువ్వు ఎక్స్ తీసుకున్నావు కాబట్టి 0.1 × ఎక్స్ గెయిన్ అయినట్టు. ఎందుకంటే 10% 10/100 అమ్మ. ఇది ఈ రెండు సేమ్ అనమాట. ఏది, ఈ రిమైనింగ్ ఐరన్, ఐరన్ రస్ట్ రెండు కలిపితే టోటల్ వెయిట్ వస్తుంది అనమాట. అప్పుడు నేను A/X కనుక్కున్నాను. A/X అంటే ఏం చెప్పానంటే, ఆ ఏ అంటే ఐరన్ అండ్ రస్ట్, అదేవిధంగా ఎక్స్ అంటే టోటల్ ఐరన్ అనమాట. అందుకని నీకు అలా వచ్చింది వాల్యూ. సో నేనేమేంటమ్మా? వైష్ణవి సార్. వైష్ణవి, సరేనమ్మా. ఓకే, అది ఒక్క నిమిషం. ఓకేరా, నెక్స్ట్ ఇంకోటి వాడు 12 అడిగారు, ఒకసారి మాట్లాడదాంరా, ఒక 1 minute రా. మరి మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ రా, మీకు ఇచ్చిన వర్క్షీట్స్ ఉన్నాయి చూడండి, ఏవి మరీ డిఫికల్ట్ అయితే కాదురా. అంటే ఎవడన్నా మరీ హార్డ్గా ఫీల్ అవుతున్నారేమో నా ఉద్దేశం. డిఫికల్ట్ కాదు, అవి ఈజీ వర్క్షీట్సే. ఫస్ట్ క్లారిఫికేషన్, కొద్దిగా మనమే ఏమవ్వాలి, కొద్దిగా డెవలప్ అవ్వాలిరా అది. సరే, అక్కడ ఇందాక వర్క్షీట్ 2లో ఒకడు క్వశ్చన్ అడిగాడు రా, 12th క్వశ్చన్ అని. సరే, నేను చదువుతున్నారు అందరికి. మోలార్ మాసెస్ ఆఫ్ N2O యాజ్ వెల్ యాజ్ CO2 ఈజ్ 44. అంటే రెండిటికి ఒకే మాలిక్యులర్ వెయిట్ ఉంది అని చెప్తున్నాడు రా వాడు. at 25 degrees centigrade 1 atmosphere N2O contains n molecules అన్నాడు. n molecules of gas. N2O n molecules ఉందిరా. ఓకేనా? నెక్స్ట్, నంబర్ ఆఫ్ molecules in 2 liters of CO2 under same condition. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే, ఆడ పైన కూడా ఒకటి మిస్ అయిందిరా. రెండిటికి ఒకటే వెయిట్ ఉన్నప్పుడు సేమ్ వాల్యూమ్ ఉంటేరా సేమ్ మోల్స్ ఉంటాయిరా. మళ్ళీ ఇంకోసారి ఎవరికన్నా ఐడియా ఉంటేరా, అవగాడ్రోస్ లా అని ఒకటి ఉంటుందిరా. వాల్యూమ్ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ అని ఉంటుందిరా. నంబర్ ఆఫ్ మోల్స్
కాబట్టి N2O n మోల్స్ ఉన్నప్పుడు ఇందా నేను మాట చెప్పాను, అక్కడ ఒకటి మిస్ అయిందిరా, అక్కడ కూడా 2 లీటర్స్ అనేది తీసుకోవాలిరా. ఓకేనా? అది లేక ఓకే అది కాబట్టి ఇది కూడా 2 లీటర్స్ అయినప్పుడు సేమ్ మోల్స్ ఉంటాయి అని తీసుకోవాలిరా. అది దాని వాల్యూము దీని వాల్యూమ్ సేమ్ అయితే మోల్స్ కూడా సేమ్ అవుతుంది. అది ఆ బిట్ దగ్గర ఒకటి అడిగిన దానికి. ఇంకోటి ఏమన్నా 4th లో 12th క్వశ్చన్ అడిగాడురా. వాడేం చేశా అంటే డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ 13.6 అని చెప్పాడు. ఇది 4th లో 12th క్వశ్చన్ చదువుతున్నారా? క్యాలిక్యులేట్ ద డయామీటర్ ఆఫ్ atom of mercury assuming that each atom of mercury occupying a cube of edge length equal to diameter, ఓకేనా, ఆఫ్ ద మెర్క్యూరీ ఆటం. ఇది వాడు చెప్పింది. కాకపోతే ఏం చేయమన్నాడంటే క్యాలిక్యులేట్ ద డయామీటర్ అని చెప్పాడు. సరే, ఇప్పుడు నీకు ఏం చేయాలంటారా, మనకి సాలిడ్ స్టేట్లో ఒక ఫార్ములా ఉంటుందిరా, దాని ప్రకారం ఇది క్యాలిక్యులేట్ చేయాలరా. సరే, నేను ఫార్ములా చెప్తారా, రాసుకోండి అందరూ. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ గ్రామ్ అటామిక్ వెయిట్ by 6.023 into 10 power 23. మళ్ళీ డినామినేటర్ లోనేరా ఏ క్యూబ్ అంటే వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ రా. ఏ అంటే ఏ క్యూబ్ అంటే వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. ఏ అంటే ఎడ్జ్ లెంత్ రా. ఏ అంటే ఎడ్జ్ లెంత్. ఇప్పుడు రా నీకు ఒకే ఒక అన్నోన్ ఏంటంటే అక్కడ మెర్క్యూరీ గ్రామ్ అటామిక్ వెయిట్, అది కూడా వాడు చెప్పాడు రా 200 అని. ఇప్పుడు సింప్లిఫై చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి చెప్తారా ఫార్ములా. ఇది కాదు మీకు తెలియదు రా, సెకండ్ ఇయర్లో వచ్చింది, కాదు అర్థం చేసుకోవచ్చు. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ ఎవరికైనా తెలుసా, వెయిట్ బై వాల్యూమ్ అని. వెయిట్ ఏమన్నా గ్రామ్ అటామిక్ వెయిట్ రా, వాల్యూమ్ ఏమన్నా యూనిట్ సెల్ వాల్యూమ్ రా. ఓకేనా? మరి గ్రామ్ అటామిక్ వెయిట్ బై డినామినేటర్ లో 6 into అదే 6.023 10 power 23 ఎందుకు రాశారు సార్ అని ఒక డౌట్ రావచ్చు. గ్రామ్ అటామిక్ వెయిట్ అంటారా 1 మోల్ ఆటమ్స్ వెయిట్ రాది. మరి ఒక ఆటం వెయిట్ అంటారా బై 6.023 10 power 23 వేయాలరా. చేసుకున్నారా? రైట్, అలా చేయాలరా. ఇంకొకటి రా, థర్డ్ ప్రాబ్లంలో థర్డ్ వర్క్ షీట్ లో అది చాలా సింపుల్ రా, అందుకే అన్నాను వాడు చేసేవరా అని. ఏదో వెయిట్ లాస్ అన్నాడు. ఒకసారి వినండి అందరూ. క్వశ్చన్ నేను చదువుతారా? అరే మీకు మళ్ళీ సొల్యూషన్స్ కూడా పెడతారని డీటెయిల్గా. మీరు ఈ లోపు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను ఓరల్గా. ద పర్సంటేజ్ లాస్ ఇన్ వెయిట్ హీటింగ్ ఏ ప్యూర్ శాంపిల్ ఆఫ్ పొటాషియం క్లోరేట్ అన్నాడు. ఓకే, విల్ బి. అరే మీకు నేను పొటాషియం క్లోరేట్ హీటింగ్ ఒక ప్రాబ్లం చెప్పాను, గుర్తుందా అందరికి? చూసుకోండి. 2 KClO3 సాలిడ్ రాది గివ్స్ రైస్ టు 2 KCl plus 3O2 అని చెప్పాను రా. KCl కూడా సాలిడ్ రా, ఆక్సిజన్ మాత్రం వెయిట్ గ్యాస్ రా. ఆక్సిజన్ వెయిట్ నే మనం వెయిట్ లాస్ గా తీసుకుంటాం రా. ఆక్సిజన్ వెయిట్ నే వెయిట్ లాస్ గా. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తాను. 2 KClO3 అంటే నేను మీతో నేను చెప్పినప్పుడు మొత్తం 2 into మాలిక్యులర్ వెయిట్ అది 248 రా. 245 సారీ 245. 245 రా మీకు ఆక్సిజన్ ఎంత ఉందంటే 3O2 32 అది 96/245 into 100 అదే వెయిట్ లాస్ రా. గ్యాస్ కాబట్టి వెయిట్ లాస్ రా. గ్యాస్ అంటే వెయిట్ లాస్, ఎక్కడైనా అదే పాయింట్ రా. గ్యాస్ ఉంటే వెయిట్ లాస్ ఉన్నట్టు. మళ్ళీ ఇంకోసారి వినండి. వెయిట్ లాస్ అంటే ఆక్సిజన్ వెయిట్. ఆక్సిజన్ వెయిట్ ఏం చెప్తున్నా ఇందాక బ్యాలెన్స్ ఈక్వేషన్ ఏం చెప్పాను రా. 2 KClO3 గివ్స్ రైస్ టు 2 KCl plus 3O2. ఓకేనా? ఇది
ఇప్పుడు ఇందాక నన్ను ఈ 3 క్వశ్చన్లు అడిగిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి రా. మళ్ళీ ఈ 3 క్వశ్చన్లు అడిగిన వాళ్ళు హ్యాండ్ రైట్ చేయండి. అలా ఎందుకు అడిగానంటారా, మిగిలిన వాళ్ళకి చెయ్యనోడికి తెలియదురా విషయం, అంటే ఏం చెప్పామనేది క్లియర్గా. సరే, ఆ 230 నేను చేస్తున్నారా? 230 హలో సార్. చెప్పురా, చెప్పమ్మా. అది నేను చెప్పిన కాన్సెప్ట్ అది అర్థమైందా? ప్రాబ్లం ఎలా చేస్తున్నాం అనేది అర్థమైంది సార్. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ ఏదా అమ్మా? డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ అది అడిగాను సార్. ఓకే ఓకే రైట్, అర్థమైంది కదా, లాజిక్ అర్థమైంది కదా ఇలా చేయాలని. సార్ ఓకే రైట్, నువ్వు ఓకేరా. 189 నువ్వు మాట్లాడరా. 189 సార్ అర్థమైంది సార్. ఓకే, ఏదిరా నువ్వు అడిగింది ఏంటమ్మా? ఇప్పుడు బోర్డు మీద ఉంది సార్, అది మీరు చెప్పారు. రైట్ 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 ఓకే. 101 నువ్వు మాట్లాడమ్మా. 101 101 మాట్లాడు. వర్షిట్ 2లో 12th సార్ అడిగింది. ఓకే, అది కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంది అదే కదా. అవును. సరే 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 ఓకే. మహేష్ సార్ ఒకసారి మాట్లాడండి. ఉన్నారా మహేష్ సార్? లేకపోతే మహేష్ అనే స్టూడెంట్ ఎవడన్నా హ్యాండ్ రైజ్ చేశారా? సరే ఓకేరా. మీకు డౌట్స్ ఉన్న వాళ్ళరా నాకు పెట్టండి రా వర్క్ అదే దాంట్లో. ఇందా నేను అన్నాను కదా, ఇవాళ వెంటనే క్లాస్ అయిన తర్వాత మీకు 4th వర్క్ షీట్ 3rd వర్క్ షీట్ కూడా సొల్యూషన్స్ పెడతారా, మీరు అదే చూసుకోవచ్చు అన్నిటికీ. ఏది ఇప్పుడు నేను ఓవర్లుగా చెప్పినటికి కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కూడా సొల్యూషన్ పెడతారు, ఒకసారి చూడండి. రైట్, వాళ్ళకి మీటింగ్ క్లోజ్ చేద్దాంరా. ఓకే.